హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ మన వీడియోలో టాపిక్ ఏంటంటే అసలు మన గార్డెన్ లో అయితే జామకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, నేల మీద వేస్తే ఎలా వస్తాయో అంత చక్కగా మన గార్డెన్ లో కూడా వచ్చాయండి. కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో, అలాగే సైజు కూడా చూడండి అసలు ఎంత మంచి సైజు వస్తున్నాయో. ఇవన్నిటిని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పక్షి అయితే ఆల్రెడీ హోల్ పెట్టేసిందండి. అవి తింటూనే ఉంటాయి. ఇక చాలా వరకు అలానే తినేసి పాడు చేసేయండి. ఇగో ఇక్కడ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఎంత చక్కగా వచ్చాయో చూడండి, అసలు బంచెస్ బంచెస్ వచ్చాయండి. ఇట్లా మనం టెర్రస్ గార్డెన్ లో గ్రో చేసుకున్న మొక్కలకి ఇంత చక్కటి హార్వెస్ట్ వస్తే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందోనండి. వావ్, ఇక్కడ ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంది కొద్దిగా కాయలు ఉన్నాక ఆకులు 2-3 పైకి కట్ చేసుకుంటే ఇలాగా అక్కడ నుంచి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. మళ్ళీ హార్వెస్ట్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుందండి. కొత్త కొత్త చిగురు వచ్చినప్పుడు కొత్త పూత పింద అనేవి అయితే చక్కగా వస్తాయి అన్నమాట. ఇగో ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. వావ్, అసలు కలర్ చూడండి, సైజు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. మనము కుండీలలో పెంచుకుంటున్న మొక్కకే ఇంత బాగా వస్తే ఇంకా నేల మీద వేసుకునే మొక్కలకి ఎంత బాగా వస్తాయి చెప్పండి. వావ్, ఇక్కడ కూడా ఉంది. అలాగే పైన చూడండి, అసలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద నుంచి వచ్చిన కొమ్మకు కూడా కాయలు చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. ఇంకా కొన్ని కాయలు అయితే రెడీ అయినా సరే అలాగే ఉంచేస్తున్నానండి. ఎందుకంటే మనము పైన టెర్రస్ గార్డెన్లోకి రాగానే ఏదో ఒకటి తినేయాలనిపిస్తుందండి. సో ఇప్పుడు మన పైకి రాగానే ఇవి కనిపించాయి అనుకో, పొద్దున్నే కట్ చేసుకొని తినేస్తూ ఉంటానండి ఎప్పుడు కూడా. ఇగో ఇక్కడ వావ్, చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇదైతే సగం తినేసి వెళ్ళింది కదా, దానికి అలానే వదిలేస్తున్నానండి. మనమే కాదు పక్షులు కూడా తినాలి కదా, సో వాటి కోసం అది వదిలేస్తున్నాను. ఇంకా పైన అక్కడ ఉన్నాయి, అటు సైడ్ కొమ్మలకు కూడా చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అయ్యాయండి మళ్ళీ కూడాను. మళ్ళీ పైన మీకు చూపిస్తాను. కొత్త చిగుర్లు చూడండి అసలు. ఇదిగో కొత్త చిగుర్లు ఇలాగ వచ్చినప్పుడు పూత అనేది వెంటనే స్టార్ట్ అవుతుందండి. మీరు కనిపిస్తుందా? ఇగో ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తున్నాయో, ఎంత హెల్తీగా చెట్టు అనేది గ్రో అవుతుందో చూడండి. చూస్తున్నారు కదండి ఎంత చక్కటి హార్వెస్ట్ వచ్చిందో. మన మిద్దె తోటలో ఒక్క మొక్కకే ఇన్ని జామకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. సైజు కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ కాకరకాయలు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు అయితే. ఇంకా ఇక్కడ కూడా ఉందండి, బీరకాయ కూడా ఉన్నాయి కానీ చిన్న చిన్న పిందెలండి. ఇప్పుడే అటు సైడ్ అటు ఎడ్జ్కి అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఉంది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిందెలు చూసారండి, కాకర, ఇదిగో బీర ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఓ, ఇక్కడ సొరకాయ చూడండి, బాహుబలి సొరకాయ అసలు. వా, ఎంత మంచి సైజ్ వచ్చిందో చూడండి. ఇంకా అక్కడ లాస్ట్కి ఉందండి, అది ఇంకా పెద్ద సైజ్ వచ్చింది, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి అసలు సొరకాయ. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా రెడీ అయిందో చూడండి, చాలా లేతగా ఉందండి. ఇక్కడ ఇదండి, ఇది ఇక సైజు పెరగట్లేదండి, అందుకే దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి కూరగాయలతో పాటు మన గార్డెన్ లో ఫ్లవర్స్ మేళా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చామంతుల సీజన్ కాబట్టి అసలు ఎంత చక్కగా పూలు పూస్తున్నాయో చూడండి. అన్ని కలర్స్ అండి, మన దగ్గర లేని కలర్ అంటూ లేదు, లేని వెరైటీ అంటూ కూడా లేదన్నమాట. అన్ని కూడా చూస్తున్నారు కదా, స్పైడర్ వెరైటీ అయితే ఇదైతే ఎంత బాగుందోనండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు, చాలా బాగుంది. ఎల్లో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చూపించిన ఎల్లో వేరు, ఈ ఎల్లో వెరైటీ వేరు అండి. ఇది పెటల్స్ అనేది చాలా స్టిఫ్ గా ఉంటాయి, అవి అనేది కొద్దిగా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ
ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్. అక్కడ అక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే. ఇక్కడ గ్రీన్ చామంతి, ఆరెంజ్ వెరైటీ. ఇందులో 2 మిక్స్డ్ కలర్ ఉంది. ఇది ప్యూర్ వైట్. అసలు ఎంత బాగున్నాయో చూడండి. అన్ని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకున్నానండి చాలా వరకు. ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాను. అక్కడ పైన చూడండి, అసలు మెరును, తిక్కు మెరున్ అండి. ఎంత బాగుందో అసలు కలర్ అయితే. ఇక్కడ చూడండి కలర్ అసలు ఎంత బాగుందోనండి. అన్నీ కలర్ఫుల్ గా ఉంటే మన గార్డెన్ కే చాలా లుక్ వచ్చేస్తుంది కదండి. ఇక్కడ మన గ్రేప్ చెట్టు అయితే మళ్ళీ మొత్తం కట్ చేశానండి గ్రేప్ చెట్టుని. ఇక్కడ చూసారా అండి, ఇది కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మన గ్రేప్ చెట్టు మొత్తం కూడా హార్డ్ ప్రూనింగ్ చేశానండి. లాస్ట్ టైము మనకి దీనికి పందిరి అనేది ప్రాపర్ గా లేకుండే, అన్ని కూడా క్లమ్జీగా అయిపోయి చూడడానికి అయితే అంత మంచి అనిపించకపోయేది. సో అందుకోసమని మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసి అక్కడ రాడ్స్ అయితే వేయించానండి. 4 మూలలో 4 రాడ్స్ వేయించి ఇలాగా వైరింగ్ కట్టాను. ఈసారి మాత్రము గ్రేప్స్ వస్తే అన్ని కూడా కిందికి వేలాడుతూ ఉంటాయి కదా, లుక్ వైజ్ చాలా బాగుంటుందండి. వీటికి గ్రేప్స్ వచ్చిన తర్వాత ఎలా ఉందనేది వీడియో అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, అన్ని కూడా ఒక్కొక్క సింగిల్ స్టెమ్ మాత్రమే పాకిస్తున్నాను. మొత్తం అట్నుంచి ఒక సింగిల్, ఇట్నుంచి ఒక సింగిల్ మాత్రమే చేస్తున్నాను. చూడండి అసలు లుక్ వైజ్ ఇప్పుడు గ్రేప్స్ రాకముందే ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. అలా గ్రేప్స్ వస్తే ఎంత బాగుంటుందో కదా. ఇక్కడ చూడండి అసలు హార్వెస్ట్ అనేది ఎంత చక్కగా వచ్చాయో. సొరకాయలు ఒక 3 వచ్చాయండి, కాకరకాయలు వచ్చాయి, అలాగే జామకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.